పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ఈనాటి మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మన జీవితంలోని రెండు గొప్ప సత్యాలను మన ముందు ఉంచుతుంది. దేవుడు చనిపోయిన దానికి జీవం ఇవ్వగలడు. మనం దేవుణ్ణి, మన పొరుగువారిని ప్రేమించాలి. ఎహెజ్కేలు ప్రవక్తను దేవుడు ఎండిపోయిన ఎముకలతో నిండిన లోయకు తీసుకెళ్తాడు. ఆ ఎముకలు పూర్తిగా ఎండిపోయాయి. అక్కడ జీవం ఉందనే ఆశ లేదు. అప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, మనిషి కుమారుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? ఇంత గొప్ప ప్రశ్న. మనుషుల దృష్టిలో అది అసాధ్యం. కానీ ఎహెజ్కేలు ఇలా అంటాడు, ప్రభు అయిన దేవా, అది నీకే తెలుసు. ఇదే మన విశ్వాసం. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎండిపోయిన ఎముకల్లా అనిపిస్తాయి. కుటుంబంలో ప్రేమ ఎండిపోయి ఉండవచ్చు, ప్రార్థనలో ఆనందం లేకపోయి ఉండవచ్చు, ఎవరినైనా క్షమించలేకపోవచ్చు, మన హృదయం బాధతో నిండిపోయి ఉండవచ్చు, ఎన్నో సంవత్సరాలు ప్రార్థించిన సమాధానం కనిపించకపోవచ్చు. అప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నా బిడ్డ, నేను నీ పరిస్థితిని మళ్ళీ జీవం ఇవ్వగలనని నమ్ముతూ ఉన్నావా? ఈ సమాధానం కూడా ఎహెజ్కేలు సమాధానంలో ఉండాలి. ప్రభువా, అది నాకు తెలుసు, కానీ నీకు అన్నీ తెలుసు. దేవుడు ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చాడు. అందుకే నీ జీవితంలో కూడా ఆశ వదులుకోవద్దు. సువార్త మనకు ఆ జీవానికి మార్గం చెబుతుంది. యేసును ఒకడు అడిగాడు, ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞ ఏది? ప్రభు ఇలా అంటూ ఉన్నారు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. మరియు నీ పొరుగు వారిని నీవు ప్రేమించుకున్నట్లే ప్రేమించాలి. మన జీవితంలో దీనిని మనం ఆచరించాలి. దేవుని జీవం ప్రవహించాలంటే ప్రేమ ఉండాలి. మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడం సులభం, కానీ మనల్ని బాధ పెట్టిన వ్యక్తిని క్షమించడం అదే నిజమైన ప్రేమ. మనకు నచ్చని వ్యక్తితో సహనం ఉండటం అదే ప్రేమ. మన కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అదే ప్రేమ. మనకు ఏమీ తిరిగి ఇవ్వలేని వ్యక్తి సహాయం చేయటం వల్ల అదే ప్రేమగా మారుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి ప్రభు మనతో అంటూ ఉన్నారు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది ఎంతగా సహజమో మనం ధ్యానించాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, మనం ఎంతవరకు ఇతరులను ప్రేమిస్తూ ఉన్నాము, దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఇతరులకు పంచుతూ ఉన్నాం. బహుశా ఈరోజు నీ హృదయంలో ఒక ఎండిపోయిన లోయ ఉండవచ్చు, ఎవరితోనూ చెప్పలేని బాధ ఉండవచ్చు, బయట నవ్వుతున్న లోపల కన్నీళ్ళు ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నేను నా ఆత్మను మీలో ఉంచుతాను, మీరు జీవిస్తారు. అందుకే ఈరోజు దేవునితో ఇలా చెబుదాం, ప్రభువా, నా ఎండిపోయిన హృదయంలోనికి నీ శ్వాస ఊదండి, నా కుటుంబంలోనికి నీ ప్రేమను ఊదు, నా సంబంధాల్లోకి క్షమను పంపించు, నా ప్రార్థనలోనికి కొత్త జీవాన్ని ఇవ్వండి, నా నిరాశలోకి ఆశను ఊదండి. మనకు ఒక విషయం గుర్తుండాలి, మనకు ముగింపు కనిపించిన చోట దేవుడు కొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. మనకు ఎండిపోయిన ఎముకలు కనిపిస్తాయి, దేవునికి మాత్రం ఒక సైన్యం కనిపిస్తుంది. మనకు సమస్య కనిపిస్తుంది, దేవునికి పరిష్కారం కనిపిస్తుంది. మనకు ముగింపు కనిపిస్తుంది, దేవునికి కొత్త జీవితం కనిపిస్తుంది. కాబట్టి ఆశను వదులుకోవద్దు, ప్రార్థనను వదులుకోవద్దు, ప్రేమను వదులుకోవద్దు, దేవుణ్ణి వదులుకోవద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈరోజు మా ఎండిపోయిన హృదయాలను నీ సన్నిధిలో ఉంచుతూ ఉన్నాం. మా జీవితంలో ఆశ కోల్పోయిన ప్రతి ప్రాంతంలోనికి నీ ఆత్మను ఊదండి.
చనిపోయిన ఆశలకు జీవం ఇవ్వండి. విరిగిపోయిన బంధాలను బాగు చేయండి. ద్వేషం ఉన్న చోట ప్రేమను నింపండి. కోపం ఉన్న చోట క్షమను ప్రసాదించు. భయం ఉన్న చోట ధైర్యాన్ని ఇవ్వండి. నిరాశ ఉన్న చోట ఆశను వెలిగించండి. యేసయ్య, నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించడానికి మాకు కృపను ఇవ్వండి. మమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించడానికి బలం ఇవ్వండి. మా కుటుంబాల్లో ప్రేమకు, ఐక్యతకు, శాంతిని, సమాధానాలుగా మమ్మల్ని మార్చండి. ప్రభువా, ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చినట్లే మా జీవితాలకు కూడా కొత్త జీవం ఇవ్వండి. మా హృదయాల్లో నీ ప్రేమను నింపు. మా మాటల ద్వారా, మా చేతల ద్వారా, మా జీవితాల్లో ద్వారా నీ ఇతరులకు ప్రేమను పంచు వారిగా కాక నీ ప్రేమకు సాక్షులుగా మమ్మల్ని మార్చండి. పరిశుద్ధాత్మ మాలోకి వేంచేసి రండి. ఊపిరి పోసి మమ్మల్ని పునరుద్ధరించండి. మా కుటుంబాలను పునరుద్ధరించండి. మా విశ్వాసాన్ని పునరుద్ధరించండి. మా ప్రేమను పునరుద్ధరించండి. ఇవన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు